మింగు పసుపు అన్ని మొత్తం ఏ స్పైస్లు ఉంటాయి ఏముంటాయి మింగు ఏ రంగులే అది ఏ రంగులే ఏంటి ఏం చేస్తా ఇప్పుడు ఇలా ఉంది కదా అవుట్పుట్ మెంటలోకి వస్తుంది నీకు నా భయం కూడా అదే హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు మామూలు బొరపాడు కాదు, తమిళ రేట్లు మీరు ఆల్రెడీ చూసారు, ఎంత హడావుడి చేయను. హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ అంత దగ్గర నుంచి చూపించు. మధ్యాహ్నం 12 గుడ్ మార్నింగ్ అంతే, మామూలుగా ఉండదు. ఇది వైడ్ యాంగిల్ రా, దగ్గరికి ఏం రావట్లేదు. నార్మల్ పెట్టుకోవాలి. సరే చూసావా ప్రణయ్ వర్మ సెటప్ చూసావా? అమ్మ ఇక్కడేమో టీవీ, ఇక్కడ బయ్య, ఇది ఇక్కడ పోస్టర్లు, శిల్ ప్రణయ్ వర్మ. ఓకే, ఈరోజు ఏం చేస్తున్నాం అంటే మనం వీఆర్ డూయింగ్ ఎ కుకింగ్ బ్లాగ్. ఓకే, కుకింగ్ చేయాలి కదా బ్లాగ్. కుకింగ్ చేస్తున్నాం. దిస్ ఇస్ కుక్కర్ చారీ రిపోర్టింగ్. పీలర్ ప్రణయ్ వర్మ. పీలర్ ఎస్. మా కిచెన్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళందరికీ ఒక్కొక్క పేరు పెట్టాలనుకుంటున్నాను నేను, యూటెన్సిల్ పేరు. నైస్ పీలర్. ఓకే 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 ఓకే. నేను కుక్కర్ అంటే వండుతున్నావు కదా, అందుకు కుక్కర్ ఏమో అనుకుంటున్నాను. యా, ఐ ఆమ్ కుక్కర్ ఐ ఆమ్. యు ఆర్ పీలర్ యు ఆర్. ఓకే ఓకే, స్టార్ట్ చేద్దాము మరి. ఎస్. నీకు 2 ఆప్షన్స్ ఇస్తా, రెండిట్లో పట్టుకో. రెండు ఒకటే. ఏయ్, రెండింటి లోపల పెట్టమని అది ఒకటి పట్టుకోమన్నా. యాక్చువల్ 2 ఒకటే. నాకు తెలుసు, పెద్ద ఈ ఆప్షన్లో ఒకటి వండడమే కాగలం. బగార్ రైస్ చికెన్ కర్రీ వండుతున్నాం ఈరోజు మనం. ఏంట్రా అలా చూస్తున్నావు? ఆల్రెడీ నేను నైట్ చెప్పాడు నాకు, ఎవరో కొత్త చెప్తాడు. ఇదంతా కట్. వచ్చాం, విజేతకు వచ్చాం. కొత్తిమీర తీసుకోవాలి, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఇంకేమన్నా ఎగ్జైటింగ్గా కనబడితే అవి కూడా పట్టుకెళ్ళిపోదాం. 2, 3, 4, 5. మనకింత అవసరం లేదు, ఎంత వస్తే అంత ఇల్ల ఇదిపి. ఓకే, ఇంత ఎన్నఫ్. కరివేపాకు కూడా ఎంత సరిపోద్ది మనకి. అసలు అంత గొప్పగా లేదు కరివేపాకు, అంటే ఏదో మనకు తెలిసినట్టు చెప్తున్నాం కానీ మనకు అది తెలీదు. సో యా, ఇది కూడా తోసి. ఇంకా ఫ్రూట్స్ మనం తినం, అంటే తినాలి కానీ తినం. ఆరెంజెస్, జే ఆరెంజ్ ఆర్మీ. ఇవి కూడా ఇంకొక ఆరెంజెస్, జే ఆరెంజ్ ఆర్మీ. పప్పాయ కోస్తే ఆరెంజ్గానే ఉంటుంది, జే ఆరెంజ్ ఆర్మీ. ఇదిగో ఇవి కూడా గ్రీన్ కలర్లో ఉన్న, తీస్తే లోపల ఆరెంజ్గానే ఉంటుంది, జే ఆరెంజ్ ఆర్మీ. బిల్ ఎంత ఏందో తెలుసా? చెప్తే నవ్వుతారు. 6 రూపాయలు. మన షాపింగ్ ఎలా ఉంటుంది, కూరగాయల షాపింగ్. వీఆర్ కన్సర్వింగ్ ది ఎన్వైరన్మెంట్ అండ్ అట్మాస్ఫియర్ అండ్ ఎవ్రీథింగ్ రా. ఇంకా లాక్కండి తెగుద్ది, నాకు అదే అనిపిస్తుంది. ఓకే, ఇంటికి వెళ్ళిపోదాం. కరెక్ట్గా వండుదాం అన్నప్పుడే బద్ధకాలు వస్తూ ఉంటాయి. అరే మ్యారినేషన్ ఎలా చేయాలి చెప్పరేట్రా? ఈ 1 kg చికెన్. ఉప్పు మింగు పసుపు కాదు, అన్ని మొత్తం ఏ స్పైస్లు ఉంటాయి. ఏముంటాయి మింగు? కానీ ఉప్పు ఎందేహో గుర్తుపెట్టుకో, ఎందుకంటే తర్వాత బఫన్ అయిపోతాం. ఒక స్పూన్ వేసా అనుకో. అయినా ఇప్పుడు మేము ఏదో ఇది చేసేసి మీకు ఇలా మా కర్రీ చేయాలి అని మేము చూపించాలనుకోవట్లే, ఎందుకంటే యూ డోంట్ కేర్. ఎవరింట్లో చికెన్ కర్రీ వాళ్ళు అలా చేసుకుంటారు. మనం ప్రాసెస్లో 2 టీ స్పూన్లు అలా ఏమి చెప్పాలనుకోవట్లేదు మేము. జస్ట్ మా ఇంట్లో ఉన్న మసాలాలు. ఇదేదో ఇదేంట్రా ఇది? ధనియాల పొడి. ఎక్కడ పెట్టాలి? చూపించు మరి నువ్వు. వాళ్ళు ఆల్రెడీ టీవీలో చూస్తూ ఉంటారు. ఈ మసాలా పొడి ఏదైతే ఉంది, మసాలా పొడి దిస్ ఈజ్ పద్దూస్ రెసిపీ. మేము చికెన్ మసాలా వేయం, చికెన్ కర్రీలో చికెన్ మసాలా వేయం మేము, ఏదేదో మసాలా వేసుకుంటాం. ఎస్, ఇంకన్నీ వేస్తాం. పెరుగు ఒకటి మిగిలింది. నా పొట్ట చూపించరా?
పెరిగేద్దాం అన్నట్టు పెరుగు డబ్బా మీద పెట్టాను. పెరుగు డబ్బా మీద పెడితే వాళ్ళకి ఎలా కనిపిస్తుంది రా పెరుగు. ప్రణయ్ వర్మస్ తెలివి. Us using heritage in Telangana. ఐ డోంట్ నో ఎనీథింగ్ గైస్. అరే కర్ణాటకలో అయితే నందినియే వాడతారా చాలా మంది. మేము వాడేవాళ్ళం. మిల్క్ మిస్ట్ అని ఉండేది. మిల్క్ మిస్ట్ సరిపోద్దా? కొంచెం అదే వేసి సరిపోద్దా. ఈ జన్మ మీరు చూడడానికి వెజిటేరియన్స్ అగైన్ వీఆర్ సారీ. ఏఎస్ఎంఆర్ చికెన్ ఏఎస్ఎంఆర్. పక్కన వాళ్ళ అరుపులు చిన్నపిల్లల అరుపులు. ఇప్పుడు కొంతమంది వస్తారు కమెంట్స్, తమ్ముడు సరిగ్గా కలపట్లేదు నువ్వు, నాకు యాంగ్జైటీ వస్తుంది, నువ్వు సరిగ్గా కలప. మోటో బ్లాగ్ పెడితే నేను బండి నడపడం రాదని అర్థమైంది బ్రో నీకు. ఏంట్రా ఇంకా కలలేదు అనుకుంటే కారం ఇచ్చేమో కొంచెం. ప్రస్తుతం చాలు. ఇప్పుడు ఎక్కితే కర్రీ అప్పుడు ఎక్కువ రంగు రాదు. ఓహో ఏ రంగులే అది ఏ రంగులే, నేనేం పని చేసిన ఇంట్లో నాకు రంగులే. అది అలా అలా కింద వేసేయాలి గైస్. కింద వేసి మళ్ళీ 2 seconds రూల్. తిప్పుతున్నాడు ఏదో మిక్సీలో వేసాడు. చాలు చాలు చాలు. ఏంటిది ఏం చేస్తా? ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఓకే చేతులు గాలిగల వచ్చి ఫ్రిడ్జ్ దిద్ది కింద ఓపెన్ సిసేమ్. గైస్ హెల్దీగా వాటర్ మిలన్ అవి తినండి గైస్ ఇంట్లో. చారీ నాట్ సారీ హూ బాట్ వాటర్ మిలన్ వన్స్ ఎ ఇయర్. రైస్ ఏంటి లెగ్ ఎక్సర్సైజ్ చేస్తారు? ఎస్ స్క్వాట్స్. ఫస్ట్ పోపు వేసాం, నూనె వేసి జీలకర్ర. పోపు అంటే ఇడ్లీలో ఉంటాడు ఆ పోపే కదా. నాకు ఒక గన్ను ఇస్తారా? ఎండుమిరపకాయ వేస్తే ఒక రకమైన బాగుంటుంది. అదో బాగుంటుంది. ఏం బాగుంటుంది? ఏం రకమైన? అదో రకమైన చిల్లీ ఫ్లేక్స్. అదే రెడ్ అదే ఎండుమిరపకాయ వేస్తే ఎండుమిరపకాయ బాగుంటుంది. బాగుంటుంది. ఇట్స్ బాగుంటుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంతమంది ఆనియన్స్ ముందేస్తారు, కానీ ఆనియన్స్ ముందేస్తే అంటుకోదు కదా. సో నేను ఆనియన్స్తో పాటు వేస్తాను. ఇది బ్రౌన్ కలర్. ఇప్పుడు వేస్తావు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్? వేస్తాను. ఓకే. సో అక్కడ దాకా అయింది కర్రీ. ఇది బ్రౌన్ కలర్లోకి కొంచెం వేగిన తర్వాత మ్యారినేషన్ తెచ్చేసి అంతే అంటావు? మనం కుక్కర్లో వండుతాం కాబట్టి విజిల్ లెక్క. విజిల్ 3 అలా వేసుకుని దాని తర్వాత వాటర్ వచ్చేస్తాం మొత్తం. అరే వేర్ ఇస్ పచ్చిమిరపకాయ రా సూర్యుడు. చీ వేస్ట్. లాస్ట్ బాగానే ఉంటుంది కర్రీ. చికెన్ కర్రీ ఉండదండి. వీళ్ళు బగారా రైస్ చికెన్ కర్రీ అన్నారు, ఇప్పటివరకు చికెన్ కర్రీ కుక్ చేస్తున్నారు ఏంటి అని అనుకోవద్దు. నేను చేస్తాను ఇప్పుడు బగారా రైస్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో అన్నీ వచ్చాయి, ఇది ఇంకా బాలేదు. నార్మల్ రైస్తో బగారా రైస్ని ఎలా అరే చేసుకోవచ్చు. బెటర్ టు బి ష్యూర్ దాన్ టు బి అన్ష్యూర్. రైస్ చమ్మన్ సూపర్ రా తమ్ముడు, అర్థమైపోయింది బగారా రైస్ ఎలా చేయాలో. చిన్నవాడ రాత్రిరంతా వస్తావని రాకతోటి పిలిచిన్నాను. రాత్రిరంతా వస్తావని. ఏంటి లిరిక్స్? నాకు కూడా తెలియదు, కాన్ఫిడెంట్గా పాడట్లే. నాకు అసలు అది ఉందనే తెలియదు అలా పాట. అది అలా వెనకాల వెళ్ళిపోతుంది. ఓఎస్టీ రిలీజ్ అయిన తర్వాత ఫేమస్ అయింది. అసలు ఏ సినిమా సాంగ్ ఇది? ఏంటి బ్రో అంత మాట అన్నావు? అదేంటన్న అంత మాట అన్నావు? గుర్తులేదు నిజంగా. పుష్ప 2. ఓహో వాళ్ళు పాడతారు కదా అక్కడ. 3 సార్లు థియేటర్లో చూసి అది మర్చిపోయింది. గైస్ ఇప్పుడు మీ అందరికీ ఒక బుర్రపాడు థింగ్ చూపిస్తా. అదేంటంటే ఇప్పుడు బగారా రైస్ ఎప్పుడన్నా ఎవరన్నా ఎక్కడ కుక్ చేస్తారు? స్టవ్ మీద కుక్ చేస్తారు. చారీ నాట్ సారీ రైస్ కుక్కర్లో కుక్ చేస్తాడు. అట్లుంటుంది మనతో. యూజువల్లీ అయితే రైస్ కుక్కర్లో మనం స్టీల్ది పెట్టకూడదు కదా స్పూన్, కానీ నేను వాడతాను ఎందుకంటే తప్పదు కాబట్టి.
ఇలా ఇదేంటి మ్యారినేట్ చేసిన తర్వాత మిగిలిపోద్ది కదా, దాన్ని వేస్ట్ చేయకుండా జస్ట్ చికెన్ వేసా అంతేగా. చికెన్ వేసి అన్నీ వేసా. ఓ గైస్ అన్నీ తగినంత. తగినంత అదే, ఎంత చిటికెడు తగినంత. అంతే. ఫ్రస్ట్రేషన్ వచ్చింది అవి ఎంత వేయాలో తెలియకే వీడియో పెడితే చిటికెడు తగినంత మీకు రుచి చూసుకోండి. అరే అది చూస్తా ఎన్ని తెలితే నేను ఇంక వీడియో ఎందుకు చూస్తాను రా. అదే కదా. యాలకులు, చెక్క, లవంగం. తింటావా? ఈ ఆకు చాలా ఇంపార్టెంట్. ఆకు వేస్తే దొరికింది. ఎండుమిరపకాయ వేసేయి. ఇప్పుడు చూడండి, ఇదిగోండి అంతే. తాలింపు ASMR గైస్. ఇంకేం వేసామా చూడాలి తప్పదా అని మధ్యలో తిన్నాక వేసామా. అప్పుడప్పుడు ఇది ఇలా పడిపోతూ ఉంటుంది. పడిపోయినప్పుడు టెన్షన్ పడకండి. ఇలా నొక్కి మళ్ళీ ఇలా నొక్కారనుకోండి అవ్వదు. రావట్లేదా? అవుతుంది. ఇది కొంచెంసేపటికి అవుతుంది. కంగారు పడకండి, ఏం పర్లేదు. ఇప్పుడు ఇలా ఉంది కదా, అవుట్పుట్ మెంటలకు వస్తుంది మీకు. నా భయం కూడా అదే. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. ఇప్పుడు నిలువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ మీకు తెలుసు కదా, బగారా రైస్లో నిలువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంపార్టెంట్. అరే 3 విజిల్ వచ్చాక 3 విజిల్ అంటే గేసి పక్కా మర్చిపోతాను. ఇదిగో చూసారా, మళ్ళీ నొక్కితే మళ్ళీ సెట్ అయిపోయింది ఇది. సో నో వర్రీస్. ఒకసారి అలా అయినా సరే హై సిమ్ అనుకోండి, ఇది అంతే, అంతకు మించి ఏం లేదు. ఏంట్రా ఇన్కమ్ ట్యాక్స్ అక్కడ కట్ చేసి వేరే చోట అదే కదా, అదే ఎదుర్కోవాలి జాగ్రత్తగా, స్మార్ట్గా ఉంటుంది. నాకు అన్నిటికంటే భయమే వేస్తుంది తెలుసా. అందరూ నిర్మలా సీతారామన్ని పొగుడుతూ పెడుతున్నారు గైస్. షూట్ చేసే రోజు బడ్జెట్ రిలీజ్ అయిందనమాట. నిర్మలా సీతారామన్ని పొగుడుతూ పెడుతున్నారు. ఏమీ బొక్క లేకుండా ఉండదే అని ఒక సీ వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ రైట్ ఇన్ యువర్ లైఫ్ యూ విల్ హ్యావ్ దట్ ఫీలింగ్ నో. ఆ ఫీలింగ్లో ఉన్నా నేను ఇప్పుడు. ఏంటి ఏం బొక్క లేకుండా అన్నీ చేస్తానంటున్నారు, అలా ఉండదే, ఇట్స్ నాట్ హౌ ఇట్ ఈజ్ అన్న ఫీలింగ్లో ఉన్నాను నేను మరి ప్రస్తుతానికి. ఏం పాట అది అసలు? ఉదిత్ సాను ఉదిత్ సాను, ఉదిత్ నారాయణ్, ఉదిత్ సాను. అరే ఒకటి రెండు ఎలాగ అందులో ఉంటుంది కాబట్టి, ఇందులో అంటే కర్రీలో ఉంటుంది కాబట్టి ఇందులో ఉప్పు కొంచెం అటు ఇటు అయినా సరే ఇట్స్ ఓకే, బికాజ్ మనం 2 కలిపి తింటాం కాబట్టి. చాలా అవ్వలేదు, 2 మూడో వచ్చింది. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేయాలి. జస్ట్ వాటర్ వేసా. ఈ వాటర్లో మా మమ్మీ చేసిన మసాలా పొడి, వాటర్ వేసి ఇందాక మసాలాలు వేసాను కదా, రైస్ వేసే కావాల్సినవన్నీ యాడ్ చేస్తా. ఇదిగో ఏం అవ్వద్దు దీనికి. చిల్లుగా ఇలా మూతడేసి అది పడిపోయే వరకు వెయిట్ చేయడం అంతే. బాగా రైస్. మీన్వైల్ ద చికెన్ కర్రీ ఉడికింగ్స్. విజిల్ పెట్టాడు కదా మళ్ళీ, ఎందుకంటే అదంతే ఇంకా ఎక్కువ ఉడుకుతుంది మంచిగా మొక్క. 3 విజిల్ అయ్యాక ఈ గ్రేవీది మనకి ఎంత కన్సిస్టెన్సీలో రావాలో అప్పుడు వరకు అది మ్యాటర్. గ్యాస్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత వావ్ నైస్ అది పెడతాం మళ్ళీ. తిన్ Few moments later. The chicken curry is almost ready. అయిపోయింది, రెడీ. అసలు టైమింగ్ ఏంటో చెప్పనా, కరెక్ట్గా ఇది ఇలా పైకి వచ్చింది కరెంట్ పోయింది. అండ్ లుక్ ఎట్ మై బగారా రైస్ జిగి మామూలుగా ఉండదు అంతే. ఇప్పుడు ప్లేట్లో పెట్టుకొని
అన్నమాట. బ్యాచులర్ కొంపలో బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ. ప్రణవ్ వర్మ ఈటింగ్ బగారా రైస్ చికెన్ కర్రీ. ఫస్ట్ ముద్ద. థమ్స్ అప్ విత్ ఫుల్ కోల్డ్. ప్రణయ్ వర్మ సేయింగ్ థమ్స్ అప్. సూపర్. మేము వండుకున్నాం కదా, ఎలాగైనా బాగుంటుంది. సో గైస్, దాట్స్ ది వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందంటే ప్లీజ్ చెప్పండి ఎలా ఉందో, కమెంట్ చేయండి. ఇంకా ఎక్కువ కావాలంటే మాత్రం ఫుడ్ వ్లాగ్స్ అని చెప్పి కమెంట్ చేస్తే నాకు అర్థమవుద్ది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక్కడ వరకు. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు మాత్రం దిస్ ఇస్ చారి తీరి సైనింగ్ ఆఫ్. ప్రణవ్ వర్మ అండ్ చారి. బాయ్ బాయ్.